ఉందో ఆ సేమ్ ఆబ్జెక్ట్ రికార్డ్లో ఉన్న వాటిని డూప్లికేట్ చెక్ చేయడానికి ఒక ప్యాటర్న్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమవుద్ది అంటే పేరెంట్ కాకుండా చిల్డ్రన్. బేసిక్గా ఏంటంటే చిల్డ్రన్ రికార్డ్స్ క్రియేషన్ చేసేటప్పుడు వాట్ ఎవర్ ఆ రికార్డ్స్ ఉన్నాయో సేమ్ ఆ పేరెంట్ అండర్లో ఇంకా ఏదైనా చిల్డ్రన్ రికార్డ్ ఉందా లేదా అని చెక్ చేయడం, ఇది ఒక ప్యాటర్న్ అవుద్ది. సో టోటల్ 3 ప్యాటర్న్స్. ఈవెన్ మనం చాట్ జీపీటీ కానీ వేరే అదర్ జెమినీ ఏఐ టూల్స్ ఏవి యూజ్ చేసినా దాంట్లో మీకు సిమిలర్గా ఇలానే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ మనకు బిఫోర్ గానే ఉంటాయి. సో ఇక్కడ లైక్ వాట్ ఎవర్ మీరు నేర్చుకోవాలనుకుంటున్న స్కిల్ ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత ఎక్కువగా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పే క్లాస్ లోపల మీరు ప్యాటర్న్స్ నేర్చుకుంటున్నారు. సో దట్ ఏంటంటే ఈ సినారియో కాకపోయినా ఇలాంటి సినారియోస్ ఎన్ని వచ్చినా వాటిని హ్యాండిల్ చేసేలా నేర్చుకుంటున్నారు. సో అలా మీరు చేయాలి అనుకుంటే మీరు ఆ బేసిస్లో ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది పాసిబుల్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయకుండా లైక్ 1 or 2 ఎగ్జాంపుల్స్తోనే అక్కడికి ఆపేస్తే సరిపోదు ప్రాక్టీస్ అనేది. సో ఇంకెక్కువ చేయాల్సి ఉంటుంది. అది ఫోకస్ చేయండి. సో ఐల్ క్లోజ్ ఎవ్రీథింగ్. లెట్స్ ఓపెన్ అకౌంట్ ట్రిగ్గర్. అకౌంట్ ట్రిగ్గర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, అది నేను ఓపెన్ చేస్తున్నా. సో ఆల్రెడీ చెప్పాను, ఒక్క ఆబ్జెక్ట్ మీద ఒకటే ట్రిగ్గర్ క్రియేషన్ చేయాలి. ఇది బేసిక్ అనమాట. ఓన్లీ 1 ట్రిగ్గర్ పర్ 1 ఆబ్జెక్ట్. చేసుకోవచ్చు, మల్టిపుల్ క్రియేషన్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే అది అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్లోకి రాదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీ డెవలపర్స్ ఇంకోళ్ళు వాళ్ళకి కావాల్సిన ట్రిగ్గర్స్ క్రియేషన్ చేస్తారు. ఇలా వెళ్తుంటే డూప్లికేట్ ట్రిగ్గర్స్ అవుతుంటాయి. అసలు ఏ ట్రిగ్గర్లో ఎర్రర్ వచ్చిందో, ఏ ట్రిగ్గర్లో ప్రాపర్గా ఉంది, లేదంటే ఎక్స్ట్రా ఆల్రెడీ ఒక లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేసాం, ఆ లాజిక్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అండ్ లాజిక్ యాడ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు అది ఏ ట్రిగ్గర్లో ఉంది, ఎక్కడ చేంజ్ చేయాలి, ఏంటినేసి మనకి ఏం క్లారిటీ ఉండదు అనమాట. అందుకే ఎవ్రీ టైం ఒకటే ట్రిగ్గర్ పర్ 1 ఆబ్జెక్ట్. ఇది మ్యాండేటరీగా గుర్తుంచుకోండి. అదే మీకు సెట్ అవుద్ది. అంతకుమించి ఎక్స్ట్రా మీరు క్రియేషన్ చేయకూడదు. సో సినారియో ఏంటి అంటే ఆఫ్టర్ ట్రిగ్గర్. ఇక్కడ మన సినారియో నేను మెన్షన్ చేస్తా. సింపుల్ సినారియో, రైట్. సింపుల్ సినారియో ఏంటి అంటే ఇప్పుడు మనం చేసేది పేరెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలి. రైట్, చిల్డ్రన్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలి. ఇది మనకున్న సినారియో. ఏది ప్యాటర్న్ 1 అని కన్సిడర్ చేయండి ఆఫ్టర్లో. అండ్ ఇది మేజర్లీ ఆఫ్టర్ ఇన్సర్ట్ లానే ఉంటుంది. సో సింపుల్ ఏంటంటే సినారియో, when account record is created, insert contact and opportunity under account. ఇది మనకున్న సినారియో. when account record is created, insert contact and opportunity. యాజ్ ఐ సెడ్, ఎప్పుడు మీకు ఒక ట్రిగ్గర్ వచ్చినా మనం దానికి ఒక 4 to 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగాలి. అండ్ మీరు అవి ఆన్సర్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఆఫ్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో అది మీకు సొల్యూషన్ అయిపోయినట్టే. రిమైనింగ్ తర్వాత స్టెప్స్లో అవుతుంది. సో క్వశ్చన్ 1 ఏంటి అగైన్? సో లెట్స్ గో విత్ క్వశ్చన్ 1. ఆన్ విచ్ ఆబ్జెక్ట్ ట్రిగ్గర్, రైట్, ఆన్ విచ్ ఆబ్జెక్ట్ ఈ ట్రిగ్గర్ రాయాలి. అండ్ క్వశ్చన్ 2 ఏంటి? ట్రిగ్గర్ సినారియో, రైట్, ట్రిగ్గర్ సినారియో ఏంటి. క్వశ్చన్ 3, ఈజ్ దేర్ ఎనీ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్డ్. అండ్ క్వశ్చన్ 4, ఎనీ ఎక్స్టర్నల్ డేటా రిక్వైర్డ్. ఈ 4 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. అది బిఫోర్ ట్రిగ్గర్ అయినా, ఆఫ్టర్ ట్రిగ్గర్ అయినా, ఆర్ ఈవెన్ బిఫోర్ ఫ్లో అయినా, ఆఫ్టర్ ఫ్లో అయినా, ఏదైనా పర్లేదు. మీరు ఫ్లోస్లో ఏది ట్రిగ్గర్ ఫ్లోస్ చేస్తున్నా, ట్రిగ్గర్స్ చేస్తున్నా కోడ్ లోపల అపెక్స్ యూజ్ చేసి ఈ 4 క్వశ్చన్స్తోనే మీ టాస్క్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ 4 క్వశ్చన్స్తోనే ఆ టాస్క్ స్టార్ట్ చేయడం మీకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడనే స్టక్అప్ అయిపోతారు బిగినర్ లెవెల్లో. ఇవి క్లియర్ అయిపోయిందంటే నెక్స్ట్ సొల్యూషన్ డిజైన్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అవుతుందంటే మనకి ఎలా చాట్ జీపీటీ ఉంది, దాన్ని మనం హెల్ప్ తీసుకుంటే మనకు కావాల్సిన కంప్లీట్ 100% వర్కింగ్ కోడ్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ ఆబ్జెక్ట్ ఇప్పుడు మనం చేయాల్సిన ట్రిగ్గర్ రాయాలి. సో బేసిక్గా ఇప్పుడు మనం చేయాల్సింది అకౌంట్ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే
వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ ఉందో రైట్, ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ దాని మీదనే, బికాజ్ అకౌంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడే మనకు కావాల్సిన ఈ ఆపర్చునిటీని కానీ కాంటాక్ట్ని కానీ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో అకౌంట్ ఆబ్జెక్ట్ మీద మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ ట్రిగర్ ఉందో అది స్టార్ట్ చేయాలి. అండ్ ట్రిగర్ సినారియో ఏంటి అంటే ఇక్కడ ఆఫ్టర్. సో ఇది ఎలా డిసైడ్ అవుతామంటే, ఫస్ట్ థింగ్ సేమ్ రికార్డ్లో ఫీల్డ్స్ అప్డేట్ చేస్తే బిఫోర్లోకి వెళ్తాం. లేదు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాటిని డిఎంఎల్ రైట్, లైక్ ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇలాంటి ఏమైనా ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు అది ఆఫ్టర్లోకి వెళ్తుంది. ఈవెన్ సెకండ్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయినా వాటిని మీరు డిఎంఎల్ ఆపరేషన్స్ ఏం చేయట్లేదు అనుకుందాం. ప్రీవియస్గా నిన్న చేసినాం ఏది, ఆ ఆపర్చునిటీ అండర్లో టాస్క్ది, అక్కడ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది, బట్ ఆ టాస్క్ రికార్డ్ని మనము ఇన్సర్ట్ కానీ డిలీట్ కానీ ఏం చేయట్లేదు, అక్కడ ఆ టాస్క్ రికార్డ్ ఉందో లేదో చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ కాంటాక్ట్ని ఆపర్చునిటీని ఇన్సర్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఏంటి, ఆ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. సో అది డెఫినెట్గా ఆఫ్టర్లోకి అవ్వాలి. అండ్ ఇక్కడ ఆఫ్టర్లో కూడా మరి ఇన్సర్టా, డిలీటా, అప్డేటా, అన్డిలీటా ఏంటి సినారియో, ఇది ఓన్లీ ఇన్సర్ట్ సినారియోలోనే వర్క్ అవ్వాలి. ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేశారు, వెన్ అకౌంట్ రికార్డ్ ఈస్ గెట్టింగ్ క్రియేటెడ్ క్రియేట్ కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ అని చెప్పేసి. సో అది ఇన్సర్ట్ సినారియోకి వెళ్ళిపోతుంది. ఈజ్ దెర్ ఎనీ రిలేషన్షిప్స్ ఇన్వాల్వ్డ్? ఎస్ రైట్, మన కాంటాక్ట్ ఉంది, ఆపర్చునిటీ ఉంది, బోత్ ఆర్ పేరెంట్ అండ్ చైల్డ్ రైట్. ఇప్పుడు అకౌంట్ పేరెంట్, కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ ఆర్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్. సో ఇన్వాల్వ్డ్ అది. నెక్స్ట్, ఎనీ ఎక్స్టర్నల్ డేటా రిక్వైర్డ్. ఇక్కడ డేటా రిక్వైర్డ్ అంటే నో. ఈవెన్ మనకు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయినా డేటా రిక్వైర్మెంట్ అయితే ఏం లేదు. ఇది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సర్ట్ సినారియో. ఎందుకంటే ఏదైతే రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయో లైక్ ఆపర్చునిటీ కానీ కాంటాక్ట్ కానీ వాటిని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం, వాటిని అప్డేట్ కానీ వాటిని డిలీట్ కానీ చేయట్లేదు. సో కొత్త రికార్డ్స్ని డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మనం డేటాబేస్లో నుంచి డేటాని తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. సో అందుకే ఇది. ఈ 4 క్వశ్చన్స్ మీకు క్లారిటీ రాగలిగితే మీరు ట్రిగ్గర్ స్టార్ట్ చేయగలుగుతారు. ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ సినారియో ఏంటి, ఏదైనా ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయా, డేటా ఏమైనా ఫెచ్ చేయాలా ఏంటి అనేసి. ఇది ఒకటి. ఫైన్. ఇప్పుడు మనం ఐ థింక్ మనం ఇది నిన్న చేసామనుకుంటా. ఒక్క నిమిషం. క్లాసెస్ after trigger handler right, open రైట్. నిన్న చేసాం ఇదే సినారియో. ఓకే డన్. యాక్చువల్గా ఇదే సినారియో నిన్న చేసాం మనం. ఇది నిన్న చేసామా లేదంటే ఐ థింక్ ఇది నిన్న సినారియోనే. మనం నిన్న ఫీల్డ్స్లో మ్యాప్ చేసాం అండ్ యాడ్ చేసాం. ఓకే సో ఐ థింక్ నిన్న ఇది ఫినిష్ చేసాం అనుకుంటా. ఇక్కడ నిన్న ఒక్కటి జస్ట్ ఏం మిస్ అయిందంటే, మనం వన్స్ ఈ ఆపర్చునిటీ లోపలికి కాంటాక్ట్ లోపలికి డేటా యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. కాంటాక్ట్స్ టు బి ఇన్సర్ట్ ఇది ఉంది కదా, ఇది. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ ఆపర్చునిటీస్ టు బి ఇన్సర్ట్ రైట్. నిన్న మనం చేసాము, నిన్న ఈ 2 మిస్ అయ్యింది. మేబీ నాకు క్లారిటీ లేదు, బట్ స్టిల్ ఈ 2 మిస్ ఇవన్నమాట. ఇవేంటి అంటే డిఎంఎల్ ఆపరేషన్స్. ఇక్కడ నేను ఇన్సర్ట్ అని ఎందుకు మెన్షన్ చేశా అంటే, మీరు ఫ్లో లోపల అబ్జర్వ్ చేస్తే క్రియేట్ రికార్డ్ అనే ఒక కాంపోనెంట్ ఉంది, గుర్తుంది కదా. ఆ క్రియేట్ రికార్డ్ కాంపోనెంట్ యూజ్ చేసి మనం రికార్డ్స్ని క్రియేషన్ చేసాం. ఇక్కడ క్రియేట్ రికార్డ్ కాంపోనెంట్ లాంటిదే ఇన్సర్ట్ అనేది. సో మనం ఏం చేసామంటే ఆ కాంటాక్ట్ రికార్డ్కి ఆపర్చునిటీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ డేటా మనం మ్యాప్ చేసుకున్నాం. వాట్ ఎవర్ ఫీల్డ్స్లో కావాల్సిన డేటా ఉందో డేటా మ్యాప్ చేసుకున్న తర్వాత మనం లిస్ట్లో యాడ్ చేసుకున్నాం. ఏది కొత్తగా క్రియేట్ అవుతున్న కాంటాక్ట్ రికార్డు అండ్ ఆపర్చునిటీ రికార్డు లిస్ట్లోకి యాడ్ చేసుకొని ఆ లూప్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ ఈ లిస్ట్ లోపల, ఏది కాంటాక్ట్ లిస్ట్ అండ్ ఆపర్చునిటీ లిస్ట్ లోపల మనకు కొత్త
అవ్వాల్సిన కొత్తగా క్రియేట్ అవ్వాల్సిన కాంటాక్ట్స్ ఉన్నాయి, వాటిని మనం ఒకటే టైం ఇన్సర్ట్ చేస్తున్నాం. లూప్ ఇన్సర్ట్ ఎందుకు చేయట్లేదంటే మనకు SOQL క్వరీస్ DML ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 150 ఉంటాయన్నమాట. మ్యాక్సిమం 150 మాత్రమే మనము పర్ఫామ్ చేయగలం, అంతకుమించి ఎక్స్ట్రా చేయలేము. సో కేస్ మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ని ఇక్కడనే యాడ్ చేస్తే, ఏది ఇక్కడ ఉంది కదా ఆపర్చునిటీ రికార్డు, దీన్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇట్స్ కన్సిడర్ రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతున్నాయి. సో అప్పుడు ఏమైంది, ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మన ఆపర్చునిటీస్ని అండ్ కాంటాక్ట్స్ని ఇన్సర్ట్ చేయాలి. సో అప్పుడు లూపింగ్ చేస్తున్నాము, ఇనిషియలైజేషన్ చేసాము, డేటా మ్యాప్ చేసాము, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఇక్కడ మీరు ఇన్సర్ట్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. అకౌంట్ రికార్డ్స్ 200 ఉంటే 200 టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అండ్ 200 టైమ్స్ కాంటాక్ట్, 200 టైమ్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వాలి. బట్ మనం ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ ఇలాంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో DML ఆపరేషన్స్ మ్యాక్సిమం 150 మాత్రమే మనం పర్ఫామ్ చేయగలుగుతాం. 150 అండ్ అబోవ్ మీరు వెళ్తే మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. అందుకే మనం ఇన్సైడ్ ఫర్ లూప్ ఎప్పుడు DML ఆపరేషన్స్ చేయకూడదు. నాట్ ఓన్లీ ద DML ఆపరేషన్స్, ఈవెన్ SOQL క్వరీస్ కూడా మనం రాయకూడదు. ఇది అందరూ బెస్ట్ ప్రాక్టీస్. ఏం చేశానంటే ఒక లిస్ట్ తీసుకున్నాం మనం, ఈ లిస్ట్ ఉంది కదా, దీంట్లోపలికి వాట్ ఎవర్ ఈ కొత్త క్రియేట్ అవుతున్న కాంటాక్ట్ రికార్డ్ ఉందో దాన్ని యాడ్ చేసేసా. ఇప్పుడు ఈ లూప్ అయిపోయేసరికి 200 అకౌంట్ రికార్డ్స్ ఉంటే ఆ 200 అకౌంట్ రికార్డ్స్ రిలేటెడ్ కాంటాక్ట్స్ ఈ లిస్ట్లోకి యాడ్ అయిపోయాయి, ఆపర్చునిటీస్ ఈ లిస్ట్లోకి యాడ్ అయిపోయాయి. లూప్ అయిపోగానే డైరెక్ట్గా నేనేం చేసేసా, ఒకటే ఇన్సర్ట్, 2 ఇన్సర్ట్లు పర్ఫామ్ చేస్తున్నా ఈ లిస్ట్ మీద. సో ఈ లిస్ట్ లోపల ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ డైరెక్ట్గా మనకు DML డేటాబేస్లోకి ఇన్సర్ట్ అయిపోతాయి అన్నమాట. సో అందుకే గుర్తుంచుకోండి, ఇన్సైడ్ ఫర్ లూప్ DML ఆపరేషన్స్ పర్ఫామ్ చేయకూడదు, అండ్ SOQL క్వరీస్ కూడా పర్ఫామ్ చేయకూడదు. DML ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే 151 ఎర్రర్ వస్తుంది, విచ్ మీన్స్ మనకు DML ఆపరేషన్స్ 150 మాత్రమే పర్ఫామ్ చేయగలుగుతాం. అండ్ SOQL ఇది మన SOQL అయితే 100 ఉంటాయి. సో 100 SOQL దాటిపోయింది అంటే 101 ఎర్రర్ వస్తుంది. 150 DML ఆపరేషన్స్ క్రాస్ అయింది అంటే 151 ఎర్రర్ వస్తుంది అనమాట. ఇవి 2 ఎర్రర్స్ మీకు ఆ ఇన్సైడ్ ఫర్ లూప్ మీరు రన్ చేయగలిగితే ఆ ఎర్రర్స్ వస్తాయి. సో ఈ విధంగా రెగ్యులర్ డెవలప్మెంట్లో కూడా అది చేయకూడదు ఫర్ లూప్ లోపల ఎప్పుడు. ఫైన్. సో ఎనీవే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినారియో చూసుకుందాం. ఇది పేరెంట్ అండ్ చైల్డ్ అయిపోయింది కాబట్టి లెట్స్ గో విత్ సమ్ అదర్ సినారియో. మేబీ అప్డేట్ సినారియోలోకి వెళ్దాం. పేరెంట్ అప్డేటింగ్ అండ్ చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్. సో పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని అప్డేట్ చేయడం. ఇంతకుముందుకు పేరెంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని క్రియేషన్ చేసాం. ఇప్పుడు పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని అప్డేట్ చేస్తున్నాం. డిఫరెన్స్ అర్థం చేసుకోండి, ప్యాటర్న్ వైజ్ మనం చేయాలి. సో అది ఆపర్చునిటీస్ రిలేటెడ్ టు ద అకౌంట్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అప్డేట్ క్రియేటెడ్ అప్డేట్ ఆల్ ఆపర్చునిటీ రిలేటెడ్ టు దట్ స్పెసిఫిక్ అకౌంట్, అది చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కూడా మనం సేమ్ ఏవైతే ఆ 4 క్వశ్చన్స్ ఉన్నాయో ఆ 4 క్వశ్చన్స్ని రిపీట్ చేయాల్సిందే. సో లెట్స్ కాపీ పేస్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆన్ విచ్ ఆబ్జెక్ట్ ఈ ట్రిగ్గర్ రాయాలి. సేమ్ అకౌంట్ ఆబ్జెక్టే మనకేం కావాలి, ఎప్పుడైతే అకౌంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ అవుతుందో ఆ సినారియో లోపల మనకు కావాల్సిన ఈ ట్రిగ్గర్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాం. సో అకౌంట్ ఆబ్జెక్ట్, అండ్ ఇది ఆఫ్టర్లోనా బిఫోర్లోనా డౌట్ రావచ్చు. ఇది ఆఫ్టర్లోనే వెళ్ళాలి. ఎందుకు ఆఫ్టర్లో రావాలి అంటే వాట్ ఎవర్ ఆ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఉందో, ఆపర్చునిటీ కానీ కాంటాక్ట్ కానీ లేదంటే ఆ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని మనము అప్డేట్ చేస్తున్నాం, విచ్ మీన్స్ DML ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో దట్ ఆఫ్టర్లోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ ఇన్సర్ట్లో అప్డేట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే అకౌంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు మనకు కావాల్సిన ఆపర్చునిటీ రికార్డ్స్ మనం అప్డేట్ చేస్తాం. సో లెట్స్ గో విత్ ఆపర్చునిటీ అప్డేట్. నెక్స్ట్, ఈజ్ దర్ ఎనీ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ ఇన్వాల్వ్డ్ అంటే ఎస్ వీ హ్యావ్. ఫైన్. అండ్ ఎనీ ఎక్స్టర్నల్ డేటా ఈజ్ రిక్వైర్డ్ అంటే ఈ సినారియోలో ఎస్ డేటా రిక్వైర్డ్. ఉన్న డేటాని మనం తీసుకొచ్చి
అప్డేట్ చేయాలనుకుంటున్నాం, వాల్యూస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో అందుకే డేటా మనం ఫెచ్ చేయాల్సి ఉంటుంది. టోటల్ 4 పాయింట్స్ కదా, రైట్. సో లెట్స్ క్రియేట్ వన్ క్లాస్. నేను ఈ అపెక్స్ హ్యాండల్లోకి వెళ్తా. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ void update opportunity. Let's accept list of account and ఇది ట్రిగ్గర్ డేటా, రైట్. మనం ట్రిగ్గర్ డేటాని యాక్సెప్ట్ చేయాలి కదా, సో అందుకే. అండ్ అప్డేట్ ఆపర్చునిటీ ఇది, దీన్ని మనం ఇక్కడ కాల్ చేయాలి కదా, ఏది ట్రిగ్గర్ డాట్ అప్డేట్ లోపల కాల్ చేయాలి కాబట్టి ఐ కాల్ దట్. ఈ క్లాస్ లోపల ఆ మెథడ్ ఉంది. అండ్ నెక్స్ట్ డేటా పాస్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ ట్రిగ్గర్ డాట్ న్యూ పాస్ చేస్తున్నా, ఇంకేం పాస్ చేయట్లేదు. మనకు ట్రిగ్గర్ డాట్ న్యూతో పాటు ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ ఉంది, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్ ఉంది, న్యూ మ్యాప్ కూడా ఉంది. ప్రజెంట్ మనము ఏదైతే న్యూ ఉందో ఆ న్యూని మాత్రమే సెండ్ చేద్దాం, ఇంక ఎక్స్ట్రా ఎమోషన్ లేదు. అండ్ లెట్స్ సేవ్ దిస్ వన్. సో మనం హ్యాండిల్ క్లాస్ క్రియేషన్ చేసాము, హ్యాండిల్ క్లాస్లో కావాల్సిన మెథడ్ కూడా క్రియేషన్ చేసాము, డేటా పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, బేసిక్గా వాట్ ఎవర్ ఆ లాజిక్ ఉందో లాజిక్ రాయాల్సి ఉంటుంది. సో కాపీ అండ్ పేస్ట్ హియర్, మన క్లారిటీ. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ డేటా రిక్వైర్డ్ ఎస్ అని ఉంది. సో స్టెప్ 1 మనం చేయాల్సింది ఏంటంటే డేటా ఫెచ్ చేయాలి. డేటా ఫెచింగ్ స్టెప్ 1, ఇంక ఇది ఫిక్స్డ్ అనమాట. ఇంకా ఎప్పుడైనా డేటా ఫెచ్ చేయడానికి ఇదే స్టెప్ మనం చేయాల్సింది, రైట్. సో ఇప్పుడు ఈ డేటా ఫెచ్ చేయడానికి మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్ ఏంటి, ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి. ఈ డేటా ఫెచ్ చేసే టైంలో ఇది ఆల్రెడీ మనం చూసాము, ఏది టాస్క్ డేటా ఫెచ్ చేసే టైంలో అదే ప్యాటర్న్. ఫస్ట్ ఏ ఐడి బేస్ చేసుకొని ఆర్ఎల్స్ ఏ ఫీల్డ్ బేస్ చేసుకొని మీరు డేటా ఫెచ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని సెట్ లోపల స్టోర్ చేయాలి. సో స్టోర్ ద ఫీల్డ్ ఇన్ సెట్. అది ఎలా చేస్తాం మనం, ఫర్ లూప్ చేసి ఏదైతే మనకు అకౌంట్ రికార్డ్స్ ఉంది, మనము ఆ అకౌంట్ అండర్లో ఉన్న ఆపర్చునిటీస్ని ఎలా ఫెచ్ చేస్తాం, బేసిక్గా లోపల మనకు అకౌంట్ అనేది ఉంటుంది, రైట్. ఎందుకు అకౌంట్ ఉంటుంది అంటే అకౌంట్ అనేది పేరెంట్, ఆపర్చునిటీ అనేది చిల్డ్రన్. సో చిల్డ్రన్ రికార్డ్ లోపల మనకు పేరెంట్ ఐడి ఉంటుంది, ఆ పేరెంట్ ఐడియే మనం బేస్ చేసుకొని చిల్డ్రన్ రికార్డ్స్ అన్నిటిని ఫెచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర పేరెంట్ డేటా అవైలబుల్గా ఉంది, ఏది ట్రిగ్గర్ డేటా, రైట్. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ డేటా లోపల ఐడి ఉంటుంది కదా, పేరెంట్ రికార్డ్ ఐడి ఉంది కదా, ఆ రికార్డ్ ఐడి బేస్ చేసుకొని దాని అండర్లో ఉన్న చిల్డ్రన్ రికార్డ్స్ అయిన ఆపర్చునిటీస్ని మనం ఫెచ్ చేయాలి. అలా చేయాలంటే ఫస్ట్ సెట్ అని డిక్లేర్ చేద్దాం. అండ్ లెట్ స్టోర్ ఐడి, అకౌంట్ ఐడి సెట్ ఈక్వల్స్ టు న్యూ సెట్ ఐడి, రైట్. ఇప్పుడు ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఫర్ లూప్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ అండ్ ఏసీసీ రికార్డ్ ట్రిగ్గర్ డేటా, రైట్. మనం ఏం చేస్తాం, సింపుల్గా మనకు కావాల్సిన ఆ ఐడి ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏసీసీ రికార్డ్ డాట్ ఐడి, అంతే. అకౌంట్ ఐడి మనకు కావాల్సింది అకౌంట్ డేటానే కాబట్టి ఆ ఐడిని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు, బేస్డ్ ఆన్ విచ్ ఫీల్డ్ మీరు డేటా ఫెచ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని మీరు ఈ సెట్ లోపల స్టోర్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ మీరు పేరెంట్ ఐడి స్టోర్ చేసుకుంటారు ఎక్కువ టైమ్స్, ఎందుకంటే ఆ పేరెంట్ అండర్లో ఉన్న చిల్డ్రన్ని తీసుకురావడానికి కోసము. ఈవెన్ మీరు చిల్డ్రన్ సినారియో చేసినా కానీ పేరెంట్ ఐడియే స్టోర్ చేస్తారు. సో ఇక్కడ మనం పేరెంట్ డేటాని లూప్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఐడి అని చెప్పేసి యాడ్ చేసుకుంటున్నాం, ఫైన్. ఇది ఈ 3 స్టెప్స్ ఏదైతే ఉందో ఇది మీరు ఏ ట్రిగ్గర్లోకి వెళ్ళినా ఆఫ్టర్ ట్రిగ్గర్స్, ఆఫ్టర్లో ఇన్సర్ట్, అప్డేట్ సినారియో, డిలీట్ సినారియో, ఈ 2 సినారియోస్ లోపల ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఇదే ఇంకా ఈ 3-4 స్టెప్స్ కంటిన్యూగా ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ అయినా పర్లేదు. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్. డేటా మనం ఫెచ్ చేయాలి. డేటా ఫెచ్ చేయడంలో ఇది ఒక స్టెప్పే. ఏంటిది, మనకు కావాల్సిన ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ని ఒక సెట్ లోపల స్టోర్ చేయడం అనేది. సెకండ్ స్టెప్ ఏంటి, SOQL క్వరీ రాయాలి కాబట్టి లెట్స్ ఆపర్చునిటీ డేటా ఈక్వల్స్ టు న్యూ లిస్ట్
ఇక్కడ నేను ఆపర్చునిటీ అని ఎందుకు డిక్లేర్ చేస్తున్నా, బేసిక్గా మనం ఇప్పుడు ఫెచ్ చేసే డేటా ఏదైతే ఉందో అది ఆపర్చునిటీ డేటా కాబట్టి నేను ఆపర్చునిటీ డేటాని డిక్లేర్ చేస్తున్నా ఇది వేరియబుల్ లోపల. సో SOQL క్వరీ సెలెక్ట్ ఐడి నేమ్ మేబీ అమౌంట్. లెట్స్ అప్డేట్ ఆ అమౌంట్. యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ మనకు అకౌంట్ లోపల ఉంది, ఆ ఫీల్డ్తోనే అమౌంట్ ఫీల్డ్ని అప్డేట్ చేద్దాం. అండ్ ఆల్సో అకౌంట్ ఐడి ఫ్రమ్ అకౌంట్ ఆబ్జెక్ట్ వేర్ అకౌంట్ ఐడి ఇన్ ACC ID సెట్. రైట్. సో సక్సెస్ఫుల్గా మనకు కావాల్సిన ఆపర్చునిటీ డేటా ఏదైతే ఉందో ఆ ఆపర్చునిటీ డేటాని ఇక్కడ కొంచెం స్పేస్ ఐడి నేమ్ ఐ థింక్ అమౌంట్ ఉందో లేదో తెలీదు, ఒక్కసారి మనం వెరిఫికేషన్ చేసుకుందాం. లెట్స్ గో టు ఆపర్చునిటీ. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఓపెన్ అమౌంట్. ఐ థింక్ అమౌంట్ ఫీల్డ్ అయితే ఉంది, నో ప్రాబ్లం. అమౌంట్ ఉంది, ఐడి నేమ్ అమౌంట్ అకౌంట్ ఐడి ఫ్రమ్ ఓకే ఆపర్చునిటీ ఇక్కడ రైట్. సో ఆపర్చునిటీ వేర్ అకౌంట్ ఐడి ఇన్ అకౌంట్ ఐడి సెట్. ఇది ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు మీరు డేటా ఎప్పుడు ఫెచ్ చేయాలనుకున్నా 5 లైన్స్ ఇలానే ఉంటుంది, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా. బట్ డిఫరెన్సియేషన్ ఏమవుతుంది, మీరు ఆన్ విచ్ ఫీల్డ్ డేటా మీరు ఫెచ్ చేయాలి అనుకుంటున్నారు, అకౌంట్ ఐడి బేస్ చేసుకొని డేటా ఫెచ్ చేయాలనుకుంటున్నాం. మీరు చేసే టాస్క్ లోపల ఏ ఫీల్డ్ బేస్ చేసుకుని డేటా ఫెచ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్ అని అది చేంజ్ అవుతుంది, ఫీల్డ్స్ ఏం చేయాలని చెప్పేసి అది చేంజ్ అవుతుంది. అంతే తప్ప ఈ 5 లైన్స్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఫైన్. ఎనీవే మనం డేటా అయితే సక్సెస్ఫుల్గా ఫెచ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, డేటా మ్యాప్ చేయాలి. రైట్. ఇప్పుడు వాట్ ఎవర్ మనకున్న ఆపర్చునిటీలో అమౌంట్ ఫీల్డ్ ఉందో ఆ అకౌంట్లో ఉన్న యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్తోని ఈ రెండింటిని మ్యాచ్ చేయాలి. రైట్. అకౌంట్లో ఉన్న యాన్యువల్ రెవెన్యూ వాల్యూ తీసుకొచ్చి ఆపర్చునిటీలో ఉన్న అమౌంట్ ఫీల్డ్కి మనం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇదే మనం చేయాల్సిన థింగ్. సో దీన్ని ఎలా చేస్తామంటే ఫర్ లూప్ దీన్ని చేయాలి. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర 2 ఫర్ లూప్స్ ఉన్నాయి, 2 లిస్ట్ డేటాలు ఉన్నాయి. ఒకటేమో ఆపర్చునిటీ చిల్డ్రన్ డేటా లిస్ట్ లోపలనే ఉంది, పేరెంట్ డేటా కూడా లిస్ట్ లోపలనే ఉంది. సో 2 లిస్టులు ఉన్నప్పుడు మనం చేస్తే 2 ఫర్ లూప్స్ అవ్వాల్సి వస్తుంది. ఐ విల్ షో ఎలా ఉంటుందనేసి. ఫస్ట్ మనము అకౌంట్ డేటాని లూప్ చేయాలి అండ్ ట్రిగర్ డేటా ఇన్సైడ్ దిస్ వన్ మోర్ ఫర్ లూప్. ఇందులో ఆపర్చునిటీ రికార్డ్ ఆపర్చునిటీ డేటా. రైట్. అండ్ ఇఫ్ కండిషన్ ACC రికార్డ్ డాట్, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది చేసిన తర్వాత, ఐడి ఈక్వల్స్ టు ఆపర్చునిటీ రికార్డ్ డాట్ అకౌంట్ ఐడి. సో ఇప్పుడు ఆపర్చునిటీ రికార్డ్ డాట్ అమౌంట్ ఈక్వల్స్ టు ACC రికార్డ్ డాట్ యాన్యువల్ రెవెన్యూ. ఇది మనకు కావాల్సిన సొల్యూషన్ డేటా మ్యాప్ చేయడానికి. ఇలా చేస్తే డేటా అనేది మ్యాప్ అవుతుంది. బట్ ఇక్కడ 2 థింగ్స్ మనం కన్సిడర్ చేయాలి. ఎప్పుడైనా లూప్ ఇన్సైడ్ లూప్ మనం చేయకూడదు. ఇది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాము ఫర్ లూప్ డూప్లికేట్ టైంలో. అగైన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమవుతుంది అసలు ఏంటి అనేసి. ఈ ఫర్ లూప్ ఉంది, ఈ ఫర్ లూప్ ఇన్సైడ్ ఫర్ లూప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ లూప్కి 1 సెకండ్ టైం అవుతుంది అనుకోండి. అంత అవ్వదు, అసలు ఎప్పటికీ అవ్వదు అంత. జస్ట్ యాజ్ ఆఫ్ నో మన ఎగ్జాంపుల్ మాట్లాడడానికి ఎవ్రీ లూప్కి ఒక 1 సెకండ్ టైం అవుతుంది. అయితే అకౌంట్ రికార్డ్స్ 100 వచ్చాయి. సో 100 రికార్డ్స్ మనం లూప్ చేయాలంటే 100 సెకండ్స్ టైం అవుతుంది. అక్కడ వరకు బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఈ అకౌంట్ రికార్డ్స్ రిలేటెడ్ ఆపర్చునిటీ డేటా ఏవైతుందో, ఏది చిల్డ్రన్ రికార్డ్స్, ఆ 100 అకౌంట్స్ రిలేటెడ్ ఒక 500 ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 లూప్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతుందంటే ఫస్ట్ అకౌంట్ రికార్డ్ ఒకటి వస్తుంది, అది వచ్చిన తర్వాత ఆ అకౌంట్ రికార్డు ఈ ఆపర్చునిటీ లోపల ఉన్న 500 రికార్డ్స్తో లూప్ అవుతుంది. ఇది 1 టైం లూప్ అయితే ఇవి 500 టైమ్స్ లూప్ అవుతుంది.
సో ఇది 500 టైమ్స్ లూప్ అవ్వగానే మళ్ళీ బ్యాక్ వెళ్తుంది, ఇక్కడ నుంచి సెకండ్ అకౌంట్ రికార్డ్ వస్తుంది, మళ్ళీ అగైన్ 500 టైమ్స్ ఇది లూప్ అవుతుంది. సో ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎవ్రీ అకౌంట్ రికార్డ్కి ఈ ఫర్ లూప్ అనేది టోటల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంట్లో 200 ఉంటే 200, 5000 ఉంటే 5000, 1000 ఉంటే 1000 అన్ని టైమ్స్ ఎగ్జిక్యూషన్ అవుతూనే ఉంటుంది ఫర్ ఎవ్రీ పేరెంట్ రికార్డుకి. ఇది ఇక్కడ వచ్చే ఫస్ట్ ఫర్ లూప్కి. సో దీంట్లో 100 అండ్ దీంట్లో 500 టోటల్ ఎంత ఆల్మోస్ట్ మనకు ఒక 50,000 వరకు, రైట్? 50,000 టైమ్స్ లూప్ అవుతుంది, అంటే 50,000 సెకండ్స్. అది చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ టైం. దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలి అంటే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, ఇది నిన్న డిస్కషన్ చేసాం. అగైన్ మళ్ళీ మీకు కొంచెం ఐడియా కోసం, ఏ ప్రోగ్రామ్ అయినా టైం టేకింగ్ ఎంత టైం తీసుకుంటుంది అది ఎగ్జిక్యూషన్ అవ్వడానికి అని క్యాలిక్యులేషన్ చేయడం కోసము టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. సో ఇక్కడ లాగ్ ఎన్ అని ఉంటుంది, ఓఎన్ ఉంటుంది, ఓఎన్ స్క్వేర్ అని ఉంటుంది. ఇలా కొన్ని క్యాలిక్యులేషన్స్ వేరే వేలో క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఎనీవే అది మీకు అవసరం లేదు. సో ఎలా అంటే కన్సిడర్ చేయండి, ఎక్కువ టైం తీసుకుంటుందా తక్కువ టైం తీసుకుంటుందని క్యాలిక్యులేషన్ చేయడానికే మనము ఈ టైం కాంప్లెక్సిటీ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీ ప్రోగ్రాము ఒక 50,000 సెకండ్స్ తీసుకుంటుంది, అది ఎక్కువ టైం కాంప్లెక్సిటీయే కదా, రైట్? ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఎంత స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది CPU లోపల. అది ఎలా డిసైడ్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు డేటా ఫెచ్ చేస్తారు కదా, ఇలాంటి డేటా మల్టిపుల్ ఫెచ్ చేయండి. అలా మల్టిపుల్ ఫెచ్ చేసినప్పుడు ఆ డేటా మనకు CPUలోనే స్టోర్ అవ్వాలి ఇంటర్నల్గా. ఆ స్టోర్ అవ్వాలి అంటే అది ఎంతో కొంత CPU లోపల వాట్ ఎవర్ మెమొరీ ఉందో మెమొరీని ఆక్యుపై చేసుకోవాలి. రెగ్యులర్గా మనకు ఈ సింక్రనస్, దీన్ని మనం అపెక్స్లో ట్రిగ్గర్స్కి 10 MB CPU సైజ్ ఉంటుంది. ఇది వాట్ ఎవర్ మనకు స్టోరేజ్ ఉందో అది 10 MB లిమిట్ ఉంటుంది అనమాట, 10 మెగాబైట్స్. అంతకుమించి ఎక్స్ట్రా మనం స్టోర్ చేయలేం. ఒకవేళ మీరు రాసే ట్రిగ్గర్ కోడ్ లోపల 10 MB కంటే ఎక్స్ట్రా డేటా మీరు స్టోర్ చేస్తుంటే ఒకటి ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ టైం లిమిట్ ఉంటుంది కదా, నేను చెప్పాను కదా టైం కాంప్లెక్సిటీ అని, ఏది మన ట్రిగ్గర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం ఎంత తీసుకుంటుందని. అది మనకు ఆల్మోస్ట్ ఐ థింక్ దీనికోసము 10 to 6 సెకండ్స్ అనుకుంటా, 6 to 8 సెకండ్స్ ఉంటుంది టైం. సో ఇన్ కేస్ మీ ట్రిగ్గర్ కోడ్ ఇఫ్ ఎగ్జిక్యూటింగ్ మోర్ దాన్ 6 సెకండ్స్ అయితే, అది ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంటే 6 సెకండ్స్ కంటే ఎక్కువ, అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది, CPU టైమ్ అవుట్ లిమిట్ అని, అదొక ఎర్రర్. నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎక్కువ డేటాని, ఏది CPU సైజ్ ఏదైతే మెమరీ ఉందో ఎక్కువ కన్జ్యూమ్ చేసినా మోర్ దాన్ 6 MB, అప్పుడు మీకు ఎర్రర్ చూపిస్తుంది. అప్పుడు ఏమైనా ఎర్రర్ చూపిస్తుంది అంటే హీప్ సైజ్ ఎక్సీడెడ్ అని చూపిస్తుంది. హీప్ సైజ్ అంటే మెమొరీ అనమాట. హీప్ అనేది ఒక కైండ్ ఆఫ్ మెమొరీ అనమాట, మనకు CPUలో ఉండేది, ఇది లైక్ మన మెమొరీలో ఉండేది. సో ఆ హీప్ సైజ్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఎర్రర్. ఈ 2 ఎర్రర్స్ చూపిస్తాయి. మనం కోడ్ చేసే టైంలో ఈ 2 వాటిని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫర్ లూప్ చేయడం వల్ల ఏమైపోయింది, జనరల్గా ఓన్లీ అకౌంట్ రికార్డ్స్ని మనం లూప్ చేస్తే అది 100 సెకండ్స్లో అవ్వాల్సిన ప్రోగ్రాము ఈ సెకండ్ లూప్ యాడ్ చేయడం వల్ల 50,000 రికార్డ్స్ 50,000 సెకండ్స్లోకి వెళ్ళిపోయింది, రైట్? దాని మీనింగ్ ఏంటి, మన కోడ్ వర్క్ అవుతుంది, సొల్యూషన్ బాగానే ఉంది, మనకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వస్తుంది, బట్ స్టిల్ అది బెస్ట్ ప్రాక్టీసెస్ కాదు, రైట్? ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే ప్రాపర్గా వర్కింగ్ మోడల్లో కోడ్ని తీసుకురావాలి. అసలు ఎందుకు మనం ఈ 2 లూప్స్ చేస్తున్నామని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చేయాలి అంటే మన దగ్గర ఆపర్చునిటీ డేటా ఉంది. ఈ ఆపర్చునిటీ డేటా మన దగ్గర ఉన్న అకౌంట్స్ డేటా ఏదైతే ఉందో అవి 2 మల్టిపుల్ ఉన్నాయి. ఇది మనకేంటి ట్రిగ్గర్ డేటా, విచ్ మీన్స్ అకౌంట్ డేటా, ఇది ఆపర్చునిటీ డేటా. సో ఈ డేటా లోపల మనకు ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి, ఇది 100 అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ 100 అకౌంట్ రికార్డ్స్ రిలేటెడ్ ఒక 500 ఆపర్చునిటీస్ దీంట్లో ఉన్నాయి. సో మనం డేటా మ్యాప్ చేసేటప్పుడు ఆ పేరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో పేరెంట్ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఫీల్డ్ని తీసుకొచ్చి దాని అండర్లో ఉన్న చిల్డ్రన్ రికార్డ్కి అసైన్ చేయాలి కదా, అంతేనా కదా? ఇప్పుడు మనం లూప్ చేస్తున్నాం, అకౌంట్ రికార్డ్ వస్తుంది, అకౌంట్ రికార్డ్ రాగానే ఈ అకౌంట్ అండర్లో ఉన్న వాట్ ఎవర్ ఆ ఆపర్చునిటీ ఉందో దానికి మాత్రమే ఇది డేటా అసైన్మెంట్ చేయాలి. అలా కాకుండా వేరే ఏదో పేరెంట్ డేటా తీసుకొచ్చి ఈ చిల్డ్రన్కి మనం అసైన్ చేయడం కరెక్ట్ కాదు, అండ్ అలా చేయలేం కూడా. సో అందుకే నేను ఈ కండిషన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అకౌంట్ రికార్డ్లో వచ్చిన ఐడి అనేది అకౌంట్ ఐడి, రైట్? సేమ్ అకౌంట్ ఐడి మనకు ఈ ఆపర్చునిటీ లోపల కూడా ఉంది. నేను చెక్ చేస్తున్నా ఈ అకౌంట్ ఐడి అండ్ ఆపర్చునిటీలో అకౌంట్ ఐడి 2 ఈక్వల్ అని. దట్ మీన్స్ ఏంటి, మనకు అది ఈ అకౌంట్ రికార్డ్ ఏమో పేరెంట్ రికార్డు, ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ రికార్డు చిల్డ్రన్ రికార్డ్ అని అర్థం. సో మనకు క్లారిటీ వచ్చింది, ఇది పేరెంట్ ఇది చిల్డ్రన్. అప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ ఏదైతే చిల్డ్రన్ ఉందో ఆపర్చునిటీ చిల్డ్రన్ దాని రిలేటెడ్ పేరెంట్ లోపల ఉన్న ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ వాల్యూని అసైన్ చేయొచ్చు. ఇలా ఆ పేరెంట్ అండ్ ఆ చిల్డ్రన్ రికార్డ్స్ని ఐడెంటిఫై చేసి
ప్రాపర్ డేటా మ్యాప్ చేయడానికి మనకి 2 లూప్స్ చేయాల్సి ఉంటుంది. బట్ 2 లూప్స్ కరెక్ట్ కాదు కదా, బికాజ్ ఇట్ టేకింగ్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ టైం అండ్ సైజ్ కూడా, ఏది మెమొరీ. దీనికి రిజల్ట్ ఆర్ మేబీ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనము మ్యాప్ యూటిలైజేషన్ చేయాలి. సో ఇక్కడ మ్యాప్ యూటిలైజేషన్ ఏది చేయాలని మీకు డౌట్ వస్తుంది. మన దగ్గర ఇప్పుడు పేరెంట్ ఉంది, చిల్డ్రన్ డేటా ఉంది, ఏ డేటాని మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేయాలి, సో దట్ ఆ క్లారిటీ వస్తుంది కదా. ఎందుకంటే మనకు ఇప్పుడు 2 డేటాలు ఉన్నాయి, అకౌంట్ డేటా, ఆపర్చునిటీ డేటా. ఏ డేటాని మ్యాప్ లోపలికి తీసుకోవాలి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది ఈ సినారియో. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీరు వాట్ వి కాల్డ్ పేరెంట్ డేటా మ్యాప్లో ఉంటే బెటర్. పేరెంట్ డేటా మ్యాప్లోనే ఉండాలి ఎప్పుడైనా, అట్లయితేనే మీకు ఈ సినారియో యూజ్ అవుతుంది. సో గుర్తుంచుకోండి, ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు బై డిఫాల్ట్గా పేరెంట్ డేటా మ్యాప్ లోపల ఉండేలా చూసుకోండి. చిల్డ్రన్ డేటా మ్యాప్ లోపల ఉంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను ఇప్పుడు చూపిస్తాను. పేరెంట్ డేటా మ్యాప్ లోపల ఉండాలి. సో మరి పేరెంట్ డేటా మ్యాప్ లోపల ఉండాలని చెప్పేసి మళ్ళీ మీరు ఇక్కడ ఒక మ్యాప్ని డిఫైన్ చేసి ఆ మ్యాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ట్రిగ్గర్ లోపల వచ్చిన మ్యాప్ ఉంది కదా, ట్రిగ్గర్లో మ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఇది ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది లిస్ట్, సేమ్ అలానే ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ కూడా ఉంది కదా మనకు, విచ్ మీన్స్ మ్యాప్ ఫార్మాట్లో డేటా ఉంది. ఆ మ్యాప్ని అక్కడ సెండ్ చేసి ఇక్కడ మనం యాక్సెప్ట్ చేద్దాం. మ్యాప్ ఐడి అండ్ అకౌంట్ అండ్ ఏసీసీ మ్యాప్, రైట్. ఇప్పుడు ఈ మ్యాప్ ఫార్మాట్ని అనలైజ్ చేయండి. మనకి ఇక్కడ అకౌంట్ ఐడి యాజ్ ఎ కీ లాగా ఉంటుంది. ఇది చాలా కన్ఫ్యూజన్ క్రియేషన్ చేస్తుంది. డోంట్ వరీ, మనం చాలా మల్టిపుల్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ మ్యాప్ డేటా మనకు ట్రిగ్గర్ డేటానే, ఇదేమో లిస్ట్లో ఉంది. సేమ్ ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది న్యూ డేటా. న్యూ అండ్ ఓల్డ్ అంటే డిఫరెన్స్ ఏంటి? న్యూ అంటే ఇప్పుడు యూజర్ ఎడిట్ చేసిన డేటా, ఓల్డ్ అంటే ప్రీవియస్గా ఈ రికార్డు ఏది అప్డేట్ సినారియోలో మాత్రమే ఇది. న్యూ అంటే ఇప్పుడు యూజర్ కొత్తగా ఎడిట్ చేసిన డేటా ఏదైతే ఉందో అదంతా న్యూ లోపల ఉంటుంది. ఈ యూజర్ ఎడిట్ చేయ ముందుకు డేటా ఉంది కదా, ఆ డేటా ఓల్డ్ లోపల ఉంటుందన్నమాట. సో న్యూ మ్యాప్, ఓల్డ్ మ్యాప్, ఇవి 2 అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం న్యూవే యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే కొత్త డేటా మనకు కావాలి కాబట్టి న్యూ యూజ్ చేస్తున్నాం. ఎనీవే ఇది లిస్ట్, ఇది మ్యాప్ ఫార్మాట్. మీరు అనలైజ్ చేస్తే మనకి ఇక్కడ ఐడి ఉంది, రైట్. ఏం ఐడి ఉంది? అకౌంట్ ఐడి ఉంది. సో ఇప్పుడు ఈ అకౌంట్ ఐడి ఉంది కాబట్టి మనం ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను చేయను అంటున్నా, డైరెక్ట్ ఇదే యూజ్ చేస్తున్నా అంటే మనకు అకౌంట్ ఐడి అనేది ఆపర్చునిటీ లోపల ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, రైట్. సో ఈ అకౌంట్ ఐడిని మనం యాజ్ ఎ కీ లాగా పాస్ చేయొచ్చు. ఇక్కడ కూడా యాజ్ ఎ కీ అకౌంట్ ఐడి ఉంది అండ్ సేమ్ ఐడి లైక్ సేమ్ వాల్యూ మనకు చిల్డ్రన్ లోపల కూడా అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ఫర్ లూప్ ఒకటి రిమూవ్ చేస్తా, పేరెంట్ది. చిల్డ్రన్ ఏదైతే ఉందో ఆపర్చునిటీ అది నేను లూప్ చేస్తా. లూప్ చేసిన తర్వాత ఇఫ్ కండిషన్ లోపల ఏసీసీ మ్యాప్ డాట్ గెట్ కంటైన్స్కి ఆపర్చునిటీ రికార్డ్ డాట్ అకౌంట్ ఐడి. దీని మీనింగ్ ఏంటి? కంటైన్స్ కీ అనేది ఆ మ్యాప్ లోపల మనం ప్రొవైడ్ చేసిన కీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది ఈ కంటైన్స్ కీ అనేది, రైట్. ఇది మనము ఈ మెథడ్ని స్టార్టింగ్లో కూడా మనం డిస్కషన్ చేసాము, చెప్పాను మెథడ్స్ మనం యూటిలైజ్ చేస్తామని. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకు ఆపర్చునిటీ రికార్డ్ లోపల అకౌంట్ ఐడి అనేది అవైలబుల్గా ఉంది. ఆ అకౌంట్ ఐడిని ఈ మ్యాప్ లోపలికి పాస్ చేస్తున్నాం కంటైన్స్ కీ లోపల. ఎందుకు అకౌంట్ ఐడినే పాస్ చేస్తున్నామంటే మనకి ట్రిగ్గర్ డేటా లోపల అకౌంట్ ఐడియే యాజ్ ఏ కీ లాగా ఉంది అండ్ సేమ్ అకౌంట్ ఐడి మనకు ఆపర్చునిటీ రికార్డ్ లోపల కూడా ఉంది. సో ఇప్పుడు ఈ అకౌంట్ ఐడిని యాజ్ ఎ కీ లాగా కంటైన్స్ కీ లోపల నేను పాస్ చేశా. దాని మీనింగ్ ఏంటి? ఈ మ్యాప్ లోపల ఈ ఆపర్చునిటీ రికార్డ్ లోపల ఉన్న అకౌంట్ ఐడి ఏదైతే ఉందో యాజ్ ఎ కీ లాగా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే దాని మీనింగ్ ఏంటి? ఆ స్పెసిఫిక్ ఆపర్చునిటీ రిలేటెడ్ ఒక పేరెంట్ రికార్డ్ ఉంది అని ఐడెంటిఫికేషన్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆపర్చునిటీ రికార్డ్ డాట్ అమౌంట్ ఈక్వల్స్ టు ఏసీసీ మ్యాప్ డాట్ గెట్ ఆపర్చునిటీ రికార్డ్ డాట్ అకౌంట్ ఐడి డాట్ యాన్యువల్ రెవెన్యూ. ఇంతే. ఇక్కడ గెట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మీకు గుర్తుందేమో లేదో, ఎప్పుడైనా మ్యాప్ లోపల నుంచి డేటా ఫెచ్ చేయాలి అంటే గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఈవెన్ లిస్ట్లో కూడా సేమే, బట్ లిస్ట్లో మనం ఇండెక్స్ పాస్ చేస్తున్నాం, మ్యాప్ లోపల మనం కీ పాస్ చేస్తున్నాం, అదే ఒకటే డిఫరెన్స్. సో ఇప్పుడు నేను కీ పాస్ చేయగానే ఈ అకౌంట్ ఐడితోని రిలేటెడ్ ఏదైతే పేరెంట్ అకౌంట్ రికార్డ్ ఉందో దాని లోపల ఉన్న యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్
తీసుకొచ్చి ఆపర్చునిటీ లోపల ఉన్న యాన్యువల్ లైక్ అమౌంట్ ఫీల్డ్కి అసైన్ చేసేసా. సక్సెస్ఫుల్గా డేటా అసైన్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి. ఇది ఎలా చేస్తామంటే అప్డేట్ ఆపర్చునిటీ డేట్, అంతే. ఇంకా దీనికి మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కొన్ని టైమ్స్ ఎర్రర్ ఫేస్ చేస్తుంది కదా. సో ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు ప్రాపర్గా హ్యాండిల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ట్రై అని ఒకటి యూజ్ చేస్తాం. ఈ ట్రై లోపల ఇది తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేయండి, అంతే, ఎక్స్ట్రా ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ క్యాచ్ డిఎంఎల్ ఎక్సెప్షన్స్, ఇది కూడా ఫిక్స్డ్, ఇంకా ప్రతిసారి ఇలానే ఉంటుంది. దీంట్లో కూడా చేంజెస్ ఏమి ఉండవు మీకు. డిబగ్ అంతే. ఇప్పుడు ఈ ట్రై అండ్ క్యాచ్ ఏవైతున్నాయో వీటిని ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. నాట్ ఓన్లీ ఇన్ ద అపెక్స్, ఈవెన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా వీటిని ఇలానే యూజ్ చేస్తారు. ఐ థింక్ డిఎంఎల్ ఎక్సెప్షన్స్, రైట్, డిఎంఎల్ ఎక్సెప్షన్. సో ట్రై లోపల మీరు ఇన్సర్ట్ కానీ ఎప్పుడైనా ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ ఈ డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసే టైంలో వాటిని ట్రై బ్లాక్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేయండి. అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చి ఆ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది, ఏది అప్డేట్ చేస్తుంది డేటాని. ఆ అప్డేట్ చేసే టైంలో ఏదైనా ఒక ఎర్రర్ వచ్చింది అనుకుందాం, అప్పుడు కోడ్ అనేది క్రాష్ అవ్వదు. క్రాష్ అవ్వకుండా ఈ క్యాచ్ లోపల అది క్యాచ్ చేస్తుంది, ఏది వాట్ ఎవర్ ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ని క్యాచ్ చేస్తుంది. దాన్ని మనం లాగ్స్ లోపల యాడ్ చేస్తున్నాం. సో దట్ ఒకవేళ ఏదైనా ఎర్రర్ రాగానే మనం వచ్చి చెక్ చేయొచ్చు, ఆ లాగ్స్ ఓపెన్ చేయడం మనకు క్లియర్గా ఉంటుంది. ఓకే, సో అండ్ సో ఇష్యూ వచ్చింది, దానివల్ల ఈ అప్డేట్ అనేది ఆగిపోయింది, క్రాష్ అయిపోయింది అనేసి మనకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్న ఈ ట్రిగ్గర్ కోడ్ ఉందో ఈ ట్రిగ్గర్ కోడే అప్డేట్ సినారియోలో ఇలానే ఉంటుంది, ఎక్స్ట్రా ఇంతకుమించి ఏముండదు. రైట్, ఇక్కడ నుంచి ఈ లైన్ ఆఫ్ కోడ్ అరౌండ్ 197 to 217 అంటే 20 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. 20 లైన్స్ ఆఫ్ కోడ్లో కూడా మనకు కమెంట్స్ ఆ స్పేసెస్ తీసేస్తే 50 లైన్స్ ఆఫ్ కోడ్, 15 ఆ లైన్స్ ఆఫ్ కోడ్. ఇది అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలోయింగ్, ఎవ్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతూ ఒక బెస్ట్ కోడ్ని రాస్తే మనకు 15 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. అండ్ ఇది వర్కింగ్ మోడల్లో ఇంతే అనమాట. ఇది ఆఫ్టర్ అప్డేట్. సో ఈ ఆఫ్టర్ అప్డేట్లోనే మనం మల్టిపుల్ సినారియోస్ ప్రాక్టీస్ చేద్దాం. లైక్ ఒక 3-4 సినారియోస్ ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే స్టెప్ 1 డేటా ఎలా ఫెచ్ చేయాలి, అదొక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా 2 లూప్స్ ఉన్నప్పుడు ఏ డేటాని పేరెంట్ లోపల లైక్ మ్యాప్ లోపల ఉండాలి, ఏ డేటా లిస్ట్ లోపల ఉండాలి, ఇదొకటి కన్ఫ్యూజన్ అవుతుంది. మోస్ట్లీ 90% ఆఫ్ ద కేసెస్లో పేరెంట్ డేటానే మ్యాప్ లోపల పెట్టండి. ఎందుకంటే పేరెంట్ డేటా మ్యాప్లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, బేసిక్గా యాజ్ ఎ కీ పేరెంట్ ఐడి, అంతే కదా. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ యాజ్ ఎ కీ లాగా ఏముంది, అకౌంట్ ఐడి ఉంది, విచ్ మీన్స్ పేరెంట్ ఐడి. మనకు పేరెంట్ ఐడి అనేది చిల్డ్రన్ రికార్డ్స్ లోపల ఉంటుంది కదా, బికాజ్ రిలేషన్షిప్ ఉండడం వల్ల మనకు చిల్డ్రన్ రికార్డ్స్ లోపల పేరెంట్ ఐడి స్టోర్ అవుతుంది. సో మనకు ఈ చిల్డ్రన్ లోపల ఉన్న పేరెంట్ ఐడిని ఈజీగా పాస్ చేసి చెక్ చేయొచ్చు ఆ మ్యాప్ లోపల ఉందా లేదా అనేసి. అదే మీరు చిల్డ్రన్ డేటాని మ్యాప్ లోపలికి తీసుకుంటే చెక్ చేయడం పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే పేరెంట్ లోపల ఆ చిల్డ్రన్ రిలేటెడ్ ఏం మనకు రిఫరెన్స్ ఫీల్డ్ లేదు, చిల్డ్రన్ ఐడి లాంటిది ఏమి ఉండదు అనమాట, అది చెక్ చేయడం పాసిబుల్ అవ్వదు. సో అందుకే యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్ ఇలా 2 లూప్స్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ పేరెంట్ ఏదైతే డేటా ఉందో అది మ్యాప్లో తీసుకోండి, ఎందుకంటే పేరెంట్ ఐడి మనకు చిల్డ్రన్ ఐడి లైక్ చిల్డ్రన్ లోపల స్టోర్ అవుతుంది. ఆ కంటైన్స్కి యూజ్ చేసి మనం చెక్ చేసే టైంలో అది ఈజీ అయిపోతుంది, ఇంతే. ఇంకా ఇప్పుడు సేమ్ ఇదే థింగ్ మనం చాట్ జీపీటీలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుందాం, లైక్ ఇలానే అవుతుందా, ఇంకేమైనా డిఫరెన్సియేషన్స్. అది కొంచెం డిఫరెంట్ కోడ్ మోడల్ ఇస్తే ఇవ్వచ్చు, బట్ స్టిల్ ఏంటంటే మనకు కావాల్సింది కోడ్ కాదు, ఫస్ట్ ఆ సినారియోని మనం ఎక్స్ప్లెయిన్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకురావాలి. సో ఐ హ్యావ్ ఏ scenario, I have to update opportunity amount field with account annual revenue field when account is
updating in Apex triggers. So help me with some answers. Question 1. On which object this trigger should be, and trigger scenario, right? Any extra object or any relationship object involved, and any extra data needs to be retrieved. ఇది మన ప్రాంప్ట్. ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ ప్రాంప్ట్ ఇవ్వగానే మనకు కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంది. సో క్వశ్చన్ 1 అకౌంట్ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్, అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ లోపల ఆఫ్టర్ అప్డేట్, బికాస్ యూ వాంట్ టు అప్డేట్ ద రిలేటెడ్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ చిల్డ్రన్ రికార్డ్స్. సో ఇన్ Salesforce you can only modify related records in after triggers only, right? Because parent record ID and changes are committed in the database context. అలా రిలేషన్షిప్స్ ఇన్వాల్వ్డ్ మనకు ఆపర్చునిటీ ఉంది అండ్ అకౌంట్ ఐడి ఉంది. ఎనీ ఎక్స్టర్నల్ డేటా రిట్రీవ్డ్ అంటే ఎస్ డేటా రిక్వైర్మెంట్ ఉంది, ఆపర్చునిటీ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు క్లియర్గా సమ్ SOQL క్వెరీ అని మెన్షన్ చేసింది. ఫస్ట్ మనకు కావాల్సింది క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, డేటా ఫెచ్ చేయాలి కదా. సో హెల్ప్ మీ విత్ డేటా ఆపర్చునిటీ డేటా రిట్రీవల్. కోడ్ ఎగ్జాంపుల్, అది కూడా సెట్ తీసుకుంది. సెట్ లోపల అకౌంట్ ఐడీస్ని యాడ్ చేసింది. ఒక లిస్ట్ తీసుకుంది, లిస్ట్ లోపల యాడ్ చేసింది. ఇక్కడ ఒక చిన్న చేంజ్, లైక్ ఇది ఇంకోటి ఎక్స్ట్రా. నేను చెప్పాను కదా స్పేస్ కాంప్లెక్సిటీ అని చెప్పేసి, అది తగ్గించడం కోసం మనం ఇది ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మీరు ఇక్కడ యాడ్ చేసేయచ్చు. ఒక లైన్ ఆఫ్ కోడ్ తగ్గిపోతుంది, డైరెక్ట్గా అలా చేసేయచ్చు. అది కూడా కరెక్ట్, ఇలా చేస్తేనే బెటర్, ఎందుకంటే మీకు మంచి ఇంకా ఎక్స్ట్రా వర్కింగ్ కోడ్ ఉంటుంది. సో డేటా రిట్రీవ్ అయింది ఇక్కడ వరకు. సో ఒకటి ఫర్ లూప్ చేసి సెట్ లోపల స్టోర్ చేసుకుంది అండ్ లిస్ట్ లోపల డేటా ఫెచ్ చేసింది, రైట్? డేటా ఫెచ్ చేసాం. నెక్స్ట్ ఏంటి, మనం డేటా మ్యాప్ చేయాలి కదా. నౌ హెల్ప్ మీ విత్ డేటా మ్యాపింగ్. See, from the trigger.new context we can create map id and decimal that holds the account. ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తుంది. ఏంటంటే ప్రతి సొల్యూషన్కి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఇలా చేయొచ్చు, ఇంకా వేరే లెక్క చేయొచ్చు. ఇదేం చేసిందంటే ఇక్కడ చూడండి, మ్యాప్ తీసుకొని ఐడి ఏదైతే ఉందో అకౌంట్ ఐడి అండ్ డెసిమల్ అంటే యాన్యువల్ రెవెన్యూ ఉంది కదా, అది యాన్యువల్ రెవెన్యూని స్టోర్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఈ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ట్రిగ్గర్ని అది లూప్ చేస్తుంది. లూప్ చేసి ఆ మ్యాప్ లోపలికి అకౌంట్ ఐడి అండ్ యాన్యువల్ రెవెన్యూని యాడ్ చేసింది. యాడ్ చేసిన తర్వాత ఆపర్చునిటీ డేటా మనం ఫెచ్ చేసాం కదా, దాన్ని లూప్ చేసి ఆ అకౌంట్ రెవెన్యూ ఏదైతే ఉందో ఇప్పుడు ఇంతకుముందు క్రియేషన్ చేసిన మ్యాప్ ఇది, దీని లోపల ఆ కంటైన్స్కి ఉందా లేదా చెక్ చేసి ఒకవేళ ఉంటే ఇది మ్యాప్ చేసింది. ఇప్పుడు ఇది కూడా వర్కింగ్ కోడే, రైట్? ఇది ప్రాబ్లం లేదు అసలు, ఇది కూడా వర్కింగ్ కోడే, ఇలా చేసిన వర్కింగ్ కోడే. బట్ ఇది నాట్ రిక్వైర్డ్. అసలు మీరు ఆలోచించండి, మనకు ఆల్రెడీ మ్యాప్ ఏదైతే ఉందో ట్రిగ్గర్ డేటా మ్యాప్లో అవైలబుల్గా ఉంది, రైట్? అలాంటప్పుడు మళ్ళీ మనం కొత్తగా ఇంకో ఫర్ లూప్ చేసి మ్యాప్ తీసుకొని దాంట్లో ఈ డెసిమల్ క్రియేషన్ చేసి యాన్యువల్ రెవెన్యూ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కంప్లీట్ స్టెప్ మీరు స్కిప్ చేసి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ వాట్ ఎవర్ ఆ మ్యాప్ ఉందో అకౌంట్ మ్యాప్, ట్రిగ్గర్ న్యూ మ్యాప్, అది యూటిలైజ్ చేయొచ్చు. సో అనేది నేను అందుకే అనమాట, ఏంటంటే ChatGPT ఇస్తుంది కొన్ని టైమ్స్ ఏంటంటే అది ఎక్స్ట్రా థింక్ చేస్తుంది అనమాట, ఓవర్గా థింక్ చేసి అవసరం లేని దాన్ని కూడా కాంప్లెక్స్గా చేస్తుంది. ఇక్కడ అంత కాంప్లెక్సిటీ అవసరం లేదు, అసలు ఈ కోడే అవసరం లేదు. బట్ స్టిల్ అది ఇచ్చింది అండ్ వర్క్ అవ్వదా అంటే వర్క్ అవ్వుద్ది. అక్కడ రిక్వైర్మెంట్ లేకపోయినా అది ఎక్స్ట్రా థింక్ చేసి ఓవర్గా అలా ఇచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు క్లారిటీ ఉండుంటే మీరు ఏం చేస్తారు, ఇది స్కిప్ చేసేసి ఓకే ఫైన్, ఎలాగో నా దగ్గర ట్రిగ్గర్ డేటా ఉంది కాబట్టి ఆ ట్రిగ్గర్ డేటాని నేను ఇక్కడ యూజ్ చేస్తాను అని చెప్పేసి మీరు యూటిలైజ్ చేయొచ్చు అలా. సో మీరు టాస్క్లు చేయడానికి మీకు ఇబ్బంది అవ్వదు. బట్ పాయింట్ ఏంటంటే ఆ ChatGPT ఇచ్చిన కోడ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడానికే మీకు ఆ లాజిక్ కావాలి అనమాట. ఆ లాజిక్ కోసమే మీరు ప్రాక్టీస్ ఎంత పాసిబుల్ అయితే అంత చేయండి. ఇప్పుడు చూడండి, సింపుల్గా మనకు కావాల్సిన కోడ్ అంతా వర్కింగ్ మోడల్లో ఇచ్చేసింది. ఈవెన్ ఇలానే ఎంత పెద్ద కాంప్లెక్స్ సినారియో అయినా అది కోడ్ ఇస్తుంది. బట్ ఏంటంటే మీరు దాని మీద డిపెండెంట్ ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే మీరు ప్రతిసారి టాస్కులు చేయలేరు.
కొన్ని టైమ్స్ ఏంటంటే చాలా ఈజియెస్ట్ టాస్క్ని కూడా అది చాలా కాంప్లెక్స్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజన్ క్రియేషన్ చేస్తుంది. దానివల్ల మీరు ఎస్కలేషన్స్ ఫేస్ చేస్తారు. ఏంటంటే చిన్న టాస్కే మీరు చార్ట్‌జిపిటి మీద డిపెండ్ అవ్వడం వల్ల 1 డేలో అవ్వాల్సిన టాస్క్‌ని 1 వీక్ చేస్తారు. ఎందుకంటే అది చాలా కాంప్లెక్సిటీ చేస్తుంది. ఇప్పుడు ఎలా అయితే కాంప్లెక్సిటీ చేసిందో అలానే. మీకు తెలీదు అసలు అది చేస్తుంది కదా! అక్కడ ఆ స్టెప్ యూజ్ చేయాలా వద్దా అది స్కిప్ చేయాలని చెప్పేసి మీరు అసలు మీకు క్లారిటీ లేదు. సో మీరు అది ఇచ్చింది బై డిఫాల్ట్‌గా బ్లైండ్‌గా ఫాలో అవుతున్నారు. సో టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అందుకే చాట్‌జిపిటిని కానీ, ఏఐని కానీ బ్లైండ్‌గా ఫాలో అవ్వకుండా మనం దాన్ని ఒక అసిస్టెంట్ లాగానే యూజ్ చేయాలి. అందుకే కంపెనీస్ ఇప్పటికీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎప్పటికీ చేయరు. కంప్లీట్ అదే ఒక డెవలపర్ లాగా. అది మనకు ఒక అసిస్టెంట్ లాగా మాత్రమే యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి అదొక అసిస్టెంట్ లాగా యూజ్ చేయడం వల్ల ఈజీగా అయిపోయింది. రైట్ ఒక 15 లైన్స్ ఆఫ్ కోడ్‌ని మనం ఈజీ పాసిబుల్ వేలో చేసేసాం. మీరు చేయాల్సింది కూడా ఇలానే అనమాట. ఎనీవే ఇది ఆఫ్టర్ అప్డేట్. సో ఈ ఆఫ్టర్ అప్డేట్‌లోనే మనం ఒక మల్టిపుల్ సినారియోస్ చూద్దాం. లైక్ ఇంకో 2-3 మోర్ సినారియోస్. దాన్ని బట్టి ఏంటంటే మీకు ఈ మ్యాప్ యూటిలైజేషన్ క్లియర్ ఐడియా వస్తుంది. వన్స్ అది మీకు క్లారిటీ వచ్చిందంటే నెక్స్ట్ టైం మీరు చేసే టైంలో ఈజీ అయిపోతుంది. అప్పుడు పెద్ద